వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును మన ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పలుకుతూ ఉన్నాను ప్రియులారా. సర్వాధికారి మనలందరినీ ప్రేమించి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నందననుగ్రహించెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైన వాక్కును మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే ఈ శుభదినాన కూడా దేవుడు ఓ చక్కటి భాగాన్ని మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఈ శుభదినాన భక్తుడైనటువంటి దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల వారి మీద కృపా కటాక్షము కలుగునట్లుగా దేవుడు అక్కడ కార్యం చేస్తున్నాడు. ఎవరి పక్షంగా అంటే నపుంసకుల అధిపతికి భక్తుడైనటువంటి దానియేలు, ఆయన ఫ్రెండ్స్ అయినటువంటి షద్రక్, మెషక్, అబేద్నెగోల వారి మీద కృప కలిగేటట్టుగా నపుంసకుల అధిపతికి కృప అనుగ్రహించాడంట ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో చాలా మందికి మన మీద కృప కలగకుండా, కటాక్షము కలగకుండా, లేక మన మీద ప్రేమ కలగకుండా ఎన్నెన్నో అపవాది తంతులు మన మీద రేగుతూ ఉంటాయి. భర్త లేక భార్య, కుమారుడు, కుమార్తె, లేక ఇంటివారు ప్రేమ చూపకుండా ద్వేషమును, పగను చూపిస్తూ ఉంటారు. మనం చదువుకున్నటువంటి భాగంలో భక్తుడైనటువంటి దానియేలు రాజభోజనం మేము పుచ్చుకోమని నపుంసకుల అధిపతికి తెలియజేసినప్పుడు ఆయన లెక్క ప్రకారం ఆయన ఒప్పుకోకూడదు ప్రియులారా. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, రాజు నాకు ఏం ఆజ్ఞాపించాడో అదే నేను చేస్తాను అనవలసి ఉండగా దేవుడు ఏం చేశాడంట, నపుంసకుల అధిపతికి కృప కలుగు చేశాడంట, కటాక్షం కలుగు చేశాడంట, దానియేలు మీద ప్రేమ పుట్టించాడంట ప్రియులారా. అందుకని సరే మీరు చెప్పినట్టుగా నేను మీకు భోజనం సిద్ధపరచడానికి నాకు ఓకే, కానీ రాజుకు నేను భయపడుతూ ఉన్నాను అని ఆయన సెలవిచ్చినప్పుడు భక్తుడైనటువంటి దానియేలు, మీరు అలాగేం టెన్షన్ పడద్దు, ఓ 10 రోజులు మమ్మల్ని పరీక్ష చేయండి, శాకాహారం మాకు పెట్టి మమ్మల్ని పరీక్ష చేయండి, మేము ఆరోగ్యంగా కలగా ఉండకపోతే అప్పుడు మీరు మానేద్దరు కానీ అని ఆయన చెప్పినప్పుడు ఆ మాట సమ్మతించడానికి దేవుడు నపుంసకుల అధిపతికి కృప కలుగజేశాడు, కటాక్షము నందన అనుగ్రహించనని వ్రాయబడింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నపుంసకుల అధిపతితో రాజభోజనం వద్దని సున్నితంగా తృణీకరిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడంతో పాటు మన ఎదుటివారితో, పెద్దలతో, అధికారులతో, రాజులతో, ప్రధానులతో, లేక ఇరుగు పొరుగు వారితో మనం సంభాషించేటప్పుడు కృపాసహితముగా మన మాట ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే భక్తుడైన దానియేలు చాలా జ్ఞానయుక్తముగా నపుంసకుల అధిపతికి సెలవిచ్చాడు. 10 రోజులు మమ్మల్ని పరీక్ష చేసిన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు నిర్ణయం తీసుకోండి, ఇప్పుడు మాత్రం మాకు రాజభోజనం వద్దని సున్నితముగా ఆయన్ని వేడుకున్నాడు. వెంటనే ఆయన సమ్మతించి అక్కడ ఉన్నటువంటి సుఖభోగములతో కూడినటువంటి విలువైనటువంటి, ఘనమైనటువంటి, శ్రేష్టమైనటువంటి విందు భోజనాన్ని భక్తుడైనటువంటి దానియేలు తిరస్కరిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం దేవుని బిడ్డలంగా ఉన్నామనడానికి రుజువు ప్రియులారవి. ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం తృణీకరించే వారంగా ఉండాలని దేవుడి శుభదినాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. 26 నుండి చదువుకుందాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను,
తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అనగా దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఇంటి వారినే కాదు ప్రియులారా, చివరికి మన ప్రాణాన్ని కూడా దేవుని కోసం ద్వేషింపకుంటే మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులము కానేరమని ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ఈ శుభదినాన దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనకు చాలా విషయాలు మనము ద్వేషింపవలసిన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. దేవుడు సిరికిని దేవునికి దాసుడుగా ఉండనేరరు. దేవుడు కావాలనుకుంటే సిరిని ద్వేషించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే లోకంలో మనం జీవిస్తున్నాం. విద్యాబుద్ధి లేక వివాహము, సంతానము, ఆరోగ్యము, లేకుంటే కాలేజీ, ఆఫీసు, జాబు, ప్రమోషను, బిజినెస్ ఏదైనా కావచ్చు. వాటన్నిటిలో కూడా మనము ద్వేషింపవలసినవి చాలా ఉంటాయి ప్రియులారా. దేవుని కోసం విడిచిపెట్టవలసినవి చాలా ఉంటాయి. వాటిని మనం విడిచిపెట్టాలని భక్తుడైన దానియేలు రాజభోజనమును విడిచిపెట్టినట్టుగా, రాజభోజనమును తిరస్కరించినట్లుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం ఈలాగున్న సున్నితముగా దేవునికి ఇష్టం లేని వాటిని తృణీకరించే వారముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే దానితో పాటు మన ఇంటి వారిని, మనకు కలిగి ఉన్నటువంటి భర్తను, భార్యను, కుమారులను, కుమార్తెలను అందరినీ కూడా చివరికి మన ప్రాణమును కూడా దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించే వారముగా ఉంటే దేవుని శిష్యులము కాలేము, దేవుని యొక్క రాజ్యానికి వారసులము కాలేమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఒక్కసారి మనం భక్తులను జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి కాదని లోతు భార్య సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆశపడి ఉప్పుస్తంభం అయిపోయినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవుణ్ణి కాదని ఎలీషా భక్తుని యొక్క శిష్యుడు కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు ప్రియులారా. దేవుణ్ణి కాదని యూదా ఇస్కరియోతు సిరిని ఆశపడి దేవుణ్ణి వద్దనుకొని అంత ఘోరమైనటువంటి శిక్షకు గురయ్యాడు ప్రియులారా. ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవునికి, దేవుని యొక్క లేఖనాలకు ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం భక్తులందరూ కూడా లోకాన్ని ద్వేషించుకుంటూ, లోక సంబంధమైన వాటిని ద్వేషించుకుంటూ, చివరికి వారి ప్రాణాన్ని కూడా ద్వేషించి దేవుణ్ణి ప్రేమించినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఈలాగున భక్తులైనటువంటి దానియేలు చేసినటువంటి శ్రేష్టమైన తీర్మానం వలన చివరకు దేవుడిచ్చినటువంటి కృప ఏంటి అనంటే, రాజభోజనము తిన్నటువంటి వారికంటే కూడా ఈ దానియేలు ఆయన ఫ్రెండ్స్ అయినటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారి ముఖములు కలగాను, ఆరోగ్యంగాను, అందముగాను కనబడినట్లు అక్కడ వ్రాయబడింది. వారు జ్ఞానమందు, వయస్సునందు అన్ని విషయంలో చాలా చలాకీగా, చురుకుగా ఉన్నట్టుగా, దైవ జ్ఞానముతో నిండి ఉన్నట్లుగా అక్కడ కనబడింది ప్రియులారా. వారు శాకాహారమే పుచ్చుకున్నారు, రాజభోజనం తృణీకరించారు. అయినా కూడా వారు ఏ విషయంలో కూడా తక్కువ లేని వారుగా దీవించబడ్డారు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా మనము ఇహలోక సంబంధమైన కార్యాలను దేవుణ్ణి బట్టి ద్వేషిస్తే, వాటిని సున్నితముగా తిరస్కరిస్తే, వాటిని వద్దనుకుంటే దేవుడు మనల్ని లేవనెత్తుతాడని ఈ లేఖనం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలనాడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు భక్తులైన దానియేలు ముఖములు కలగాను, రాజు ఎదుట ఒప్పుకోవడానికి రాజభోజనం తిన్నవారి కంటే సౌందర్యముగాను కలగాను వారి ముఖములు కనబడినట్లు వ్రాయబడింది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా భోజనమే కాదు ప్రియులారా, ఏ విషయమైనా తీసుకోండి, దేవుణ్ణి మనము ప్రథమ స్థానంలో ఉంచి మిగతా వాటన్నిటిని ద్వేషించటం వలన, వాటిని తిరస్కరించటం వలన దేవుడు మనల్ని సౌందర్యవంతులుగాను, కలగాను, ఆరోగ్యవంతులుగాను, కలగాను హెచ్చించి పైవారినిగా ఉంచటానికి దేవుడు ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన భక్తులైన దానియేలు సున్నితముగా తృణీకరించినట్లు, తిరస్కరించినట్లు మనం కూడా దేవుడు వద్దన్నటువంటి ప్రతి దానిని కూడా మనం సున్నితంగా తృణీకరించి, తిరస్కరించి, ద్వేషించి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ప్రత్యేకమైన ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శుభదినాన నీ ప్రయాణాల్లో, నీ రాకపోకల్లో, నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడుకున్నా, నీ విద్యాబుద్ధుల్లో, నీ జాబ్ విషయంలో, ప్రమోషన్లో,
నీ ఆరోగ్య విషయంలో నీకు వస్తున్న నిందల అవమానాలు అన్నింటిలో కూడా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా నీకు చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అన్ని విషయంలో దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి ఈ దిన దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే ఈ దినం నీకు కలగబో సమస్త కీడంతటిని కూడా మేలుగా దేవుడు మార్చబోతున్నాడు. కష్టమంతటిని సుఖముగా మార్చబోతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించడానికి సరైన పాత్రగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అలాంటి దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై వర్ధిల్లునట్లు దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. భక్తుడైనటువంటి దానియేలు జీవితాన్ని మాకు చూపించి ఆయన తీసుకున్నటువంటి శ్రేష్టమైన నిర్ణయం వలన తండ్రి మీ బిడ్డల్ని మీరు సౌందర్యముగాను కలగాను మీరు నిలవబెట్టినందుకే స్తోత్రాలు. ఇహలోకంలో మేము తింటున్న భోజనాల వలన, తిండి వలన, పానీయముల వలన తండ్రి మేము ఆరోగ్యవంతులంగాను కలగాను సౌందర్యంగాను ఉండట్లేదు, కానీ కేవలం మీ నోటి మాట వలన మమ్మల్ని దీవిస్తున్నారని మీరు జ్ఞాపకం చేస్తారు. మీకు స్తోత్రాలు. ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన నా తండ్రి బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.